హలో అండి అందరికీ. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది. సింపుల్ వర్క్. నేను ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేస్తాను. ఇది కుట్టడం నేర్చుకోండి. సింపుల్గా ఎలా కుట్టేయచ్చో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేశాను. సైడ్ జాయింట్ కోసం మనం మెయిన్ క్లాత్ని ఉంచేసుకుంటాం. దాంట్లో ఉంచుకుని కట్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత దాన్ని కటింగ్ చేసి జాయింట్ చేసేస్తాం. ఇది నెక్ సింపుల్గా కావాలన్నారు. ఒక 50 ఇయర్స్ ఏజ్ కాబట్టి ఆ ఏజ్ వాళ్ళు నాకు వర్క్ వద్దు సింపుల్గా నెక్ కావాలంటే చేయించాను ఇలాగా. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. మేము వర్కులు ఫుల్గా కట్టలేము అనే వాళ్ళకి ఇది నెక్ వరకు మనం వేసుకున్నా కూడా పైపింగ్ వేసుకోక్కర్లేదు, సింపుల్గా అయిపోద్ది ఇలాగా. చాలా బాగుంది కూడా నీట్గా. హ్యాండ్స్ ఒక్కటి చేసి ఇలా చాలా బాగుంది. ఇప్పుడు నెక్ మనం స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన 80 పాయింట్ల ముక్క సరిపోక నేను ఇది జాయింట్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ జాయింట్ పడింది. ఇప్పుడు హ్యాండ్స్ వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టడం చూడండి, చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఒక్కసారి చూస్తే చాలా వచ్చేస్తుంది. కంప్యూటర్ వర్కులు కుట్టడం చాలా ఈజీ. మనం ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే వర్క్ దగ్గర నుంచి మనం లైనింగ్ వేసేసి దాని మీద కరెక్ట్గా కుట్టేయచ్చు. నాకు లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ పడింది, ఇంకా మీకు చూపించలేదు. పైన ఒక స్టిచ్ చేసి ఇప్పుడు అలా కరెక్ట్గా చేసుకుని తిప్పి పైన కుట్టి వేసేయాలి. అంతే, లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వర్క్ మీద పడకుండా వర్క్ పక్క నుంచి స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటే కుట్టు కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు వేసేసిన తర్వాత పైన మొత్తం అంతా ఒక స్టిచ్ వేసేయాలి. హ్యాండ్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసేద్దాం. మొత్తం స్టిచ్ వేసేసి ఇటు సైడ్ అటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్, ఆ మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఈ మెయిన్ క్లాతే మనకు చంక జాయింట్కి సరిపోతుంది. ఎప్పుడూ కూడా మెయిన్ క్లాత్ సమానంగా తీసేసుకుంటే చంక జాయింట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా చంక జాయింట్ చేసేయాలి. చంక జాయింట్ చేసాక ఇప్పుడు మీకు కుట్టింది చూపిస్తున్నాను కూడా. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. చాలా బాగుంది అసలు. వర్క్ ఫినిషింగ్ మాత్రం సూపర్ వచ్చింది. అసలు వేసుకున్నాక కూడా బ్లౌజ్ చాలా బాగుంది. శారీ మీద కూడా బాగా మ్యాచ్ అయింది. మీకు బ్లౌజ్ మొత్తం కుట్టడం చూపించలేదు నేను, ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టినటువంటి ఏదో ఒక బ్లౌజు మీకు మొత్తం చూపిస్తాను. నెక్క కుట్టడం అది చూసారా కరెక్ట్గా వచ్చింది. శారీలో బ్లౌజ్ బాగోలేదని హాఫ్ పట్టు తీసుకుని ఇలా చేయించాము. చాలా బాగుంది. చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. కుట్టు కూడా బాగా వచ్చింది. శారీ కలర్ కరెక్ట్గా సరిపోయింది. మీకు వర్క్ నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.